డింగ్ డాంగ్ 2.0 నాను మీ జోగిని వచ్చాను. ఎన్నికల ఆడవాడు అంతా అయిపోనది. తాంబూలాలు ఇచ్చేసాము, తన్నుకు సావండి అన్నట్టు వాటర్లు తీర్పిచ్చారు. గెలిచిన వాళ్ళు అది మన తడాక అని సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన వాళ్ళు డామిట్ కథ అడ్డం తిరిగిపోనది అని గొనుక్కుంటున్నారు. గెలిచినా ఓడినా ఈ పొలిటికల్ తమాషాకు ఏ మాత్రం లోటు రానివ్వరు. ఇంక ఈ వారం కూడా బోల్డ్ అని కితకథలు తీసుకొచ్చాను. ఆ ఏంటి చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. డాక్టర్లకు ఏమీ తెలియదన్నా చంద్రబాబు. ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి. ఇల్లో మీడియా డిబేట్లు చూసి జనం కడుపుబ్బ నవ్వుకుంటున్నారన్న కన్నబాబు. వరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఇవి చూస్తున్నారు. కేసులకు భయపడేది లేదు అంటున్న అంబటి రాంబాబు. మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఎఫ్ఎల్ ఫైర్. దరిద్ర మొక్కలకు 5,000 కోట్లు పుట్టట్లేదా? టీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, మీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకోండి. బీహార్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందన్న కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీహార్ లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది. లగ్గు మహిమ అంటున్న బండి. దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. డాక్టర్ పేరు చెబితే గజ 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 వణికిపోతున్న చిన్నమ్మ. ఏమయ్యో ఉండవా, కొంచెం కషాయం చేసి అంట. ఎన్నికల ఫలితాలపై తిరకాసు తెక్కమక్క రిపోర్టింగ్. హైదరాబాదు నేనే కట్టానని ఇన్నాళ్ళు చంద్రబాబు గారు చెప్తుంటే చాలామంది నవ్వుకున్నారు. కానీ మీకు తెలియని మరో రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. హైదరాబాద్ బిర్యానీ కూడా తన అకౌంట్లో వేసేసుకున్నారు. ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా చెప్పారు. నమస్కారం సార్. ఏంటి సార్ విశేషాలు? కొత్త ఏమైనా కనిపెట్టారు ఈ మధ్య? ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి, మరి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా? ఇది ఎప్పుడు వినలేదే. నిన్న మొన్న కొంతమంది వచ్చారు. ఎవరు సార్ వాళ్ళు? మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే మరి ఇక్కడ నుంచి పొలంలో పంటలు పండించరా? నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. అవును సార్, ప్రజలు మీకంటే చాలా తెలివైన వాళ్ళు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. అంటే ఏంటి అందరూ బ్యాటరీలు వైర్లు పట్టుకుని తిరగాల ఏంటి? ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి కదా సార్. వైఫై కూడా ఉండాలి. మీరే ఏదైనా పట్టు నెట్టు అని ఒక స్కీమ్ పెట్టి ఉచిత వైఫై ఇవ్వండి సార్. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. ఎలా వాడాలో నేర్పించండి సార్. కొంత మీ అవసరాలు తీర్చడానికి ఏ ఆల్గరిథమ్స్ రాయాలి. ఆల్గరిథమ్స్ రాయాలా? ఎలా రాయాలి? మా తిరకాసానికైతే రెండో ఎక్కం కూడా రాదు. అన్ని డౌట్లే సార్. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి. మరి ఫోన్ లేని వాళ్ళు ఏంటి చేయాలి సార్? ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అవును సార్, మీకున్నంత అనుభవం మోడీ గురికి కూడా లేదు. అన్నీ తెలిసిన డాక్టర్ని. ఇటు మీ డాక్టరా? అయ్యి బాబు ఇన్నాళ్ళు తెలియదు సార్ మాకు. ఎలా ఉంది సార్ ఇంతకీ ఏపీ పరిస్థితి? నాకే నాడి అంతుబట్టలేదు. డాక్టర్ అయ్యిండు, మీకే నాడి అంతుబట్టట్లేదంటే ఇంకా ఒరిజినల్ డాక్టర్లకు ఏం తెలుస్తుంది సార్? ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి. ఉరిమురిమి మంగళం మీద పడినట్టు డాక్టర్ మీద పడ్డారేంటి సార్? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మీకు మరి కంటి ఆపరేషన్ చేసింది డాక్టర్లే కదా. సరే ఈ టాపిక్ పక్కన పెట్టి ఇంతవరకు చెప్పని కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి సార్. హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్బా, ఇలాంటి సముక్కలే మాకు కావలసినవి. ఇంకా చెప్పండి సార్. హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఫైనల్ గా ఇంకో స్ట్రాంగ్ డోస్ ఇచ్చేయండి సార్. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. అది గది ఇలాంటిది వారానికి ఒక్కటి ఇచ్చారంటే
పండగ చేసేసుకుంటారు సార్ మీ ఫ్యాన్స్. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఉంటాను సార్. ఇంతకుముందు టీవీలో కామెడీ షోలు చూసేవారు. ఇప్పుడు ఎల్లో మీడియాలో డిబేట్లు చూసి పొట్ట సెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు అని అంటున్నారు కన్నబాబు గారు. నమస్కారం సార్ కన్నబాబు గారు. ఇప్పటి నుండి మొత్తం డేటా ఆధారంగానే పాలన ఉంటుందంట కదా, విన్నారా? డేటా 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 అని రకరకాలు మాట్లాడతారు కదా. ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అరకు వ్యాలీ అంటారు. మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అరకు వ్యాలీ కాదు సార్, క్వాంటమ్ వ్యాలీ. మీరు మరీ క్వాంటమ్ వ్యాలీ గాలి తీసేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. అయ్యో, ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు. వాళ్ళకి ఎల్లో మీడియా ఉండగా ఆ వివరాలన్నీ ఎందుకు సార్ దండగా? ప్రపంచ కప్ని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి. నవ్వకండి, మరి నవ్వితే మరి కామెడీ అనుకుంటారు అందరూ. మీరు నవ్వితే ఎలాగా? కామెడీ అనుకుని నవ్వేశాను సార్. నవ్వద్దు, చాలా సీరియస్ అది. ఓకే ఓకే సార్, సీరియస్ సీరియస్. ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు, లేకపోతే ఇలా కొడతారు. ఎవరు చెప్పారు సార్? TV5 లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు. అలా ఎలా సాధ్యం సార్? లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా? అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా? వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా? మీరు అలా చెప్తుంటే నవ్వు చెప్తాను సార్. నవ్వకండి సార్, నవ్వద్దు. నా వల్ల కాదండి బాబు, జోకులు చెప్పి నవ్వొద్దంటే ఎలా సార్? ఇలా జాకీలు ఎత్తేవాడు, పిట్టల దొరలాగా పొగిడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి పబ్లిక్ మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సార్. మీరు మధ్యలో వచ్చారు కొడతారేటి? రాసుకోవడానికన్నా సిగ్గులేదు, చూపించుకోవడానికన్నా సిగ్గులేదు. అవన్నీ ఎప్పుడో వదిలేశారు సార్. కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటే సిగ్గేస్తుందని చెప్పొచ్చు కదండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది సార్. నాకు భలే ఉంటుంది. అప్పుడప్పుడు ఇదివరకు ఆ జబర్దస్త్లో చూసేవారు కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఈ చూస్తున్నారు. జబర్దస్త్ను బీట్ చేశారంటే గ్రేటే కదా. అందరిని నవ్వించే టాలెంట్ చాలా కొద్ది మందికే ఉంటుంది సార్. అలాని మెచ్చుకోవాలి మీరు. ఇప్పుడు జాకీల మీద పోటీ నడుస్తున్నట్టుంది. ఒకడేమో 2 జాకీలు వేస్తుంటే ఇంకో 4 జాకీలు ఎత్తేస్తున్నారు. అలాగ అందులో కూడా ఫుల్ కాంపిటీషన్ పెరిగిపోయింది సార్. అందుకే ఒకరు జాకీలు పెడితే ఇంకొకరు క్రేన్తో ఎత్తేస్తున్నారు. తన మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. పోలీసులు కావాలనే తన టార్గెట్ చేశారని, అయినా తాను ఎవ్వరికి భయపడనని ఫైర్ అయ్యారు. నమస్కారం సార్. ఏంటి సార్ మొన్న పోలీసులతో ఆ గొడవ? మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. వేసినా వేస్తారు. ఎందుకు వచ్చింది కూడా చెప్పండి. ఏంటి చూస్తాం? అదిగో మీరు అలా రెచ్చిపోవాలనే వాళ్ళు మిమ్మల్ని నైస్గా రెచ్చగొడుతున్నారండి. సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా, ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టారు సార్? నేను రోడ్డు అమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు తగులుకుంటారు సార్ వాళ్ళు? అకౌంట్ సిఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు వింటాడు అని బంధువు అంట. ఇప్పుడు ఇలా జరుగుతున్న విషయం ఓ పాలే ఎస్పీని కలిసి మాట్లాడలేకపోయారా? నేను ఎస్పీని అపాయింట్మెంట్ అడిగా. ఇచ్చారా అపాయింట్మెంట్? ఆయన ఫోన్ ఎత్తలా. ఏదో మీటింగ్ లో ఉండి ఉంటారు, మళ్ళీ ట్రై చేయాల్సింది. మెసేజ్ పెట్టా, పోనీ ఆ మెసేజ్ గానే రిప్లై ఇచ్చారా? సమాధానం రాలా. మరి మీరేం చేశారు దానికి? వాళ్ళ దగ్గర పిఎస్ తో మాట్లాడా, బిజీగా ఉన్నారండి తర్వాత పిలుస్తా ఉన్నారు. ఓహో, అందుకే మీ ఫోన్లు మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదన్నమాట. పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి. ఇవ్వాలి అవసరం లేదా? ఇవ్వాలి సార్, ఇవ్వాలి. ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరడానికి వీల్లేదని చెప్పాలా? చెప్పాలా అవసరం లేదా? చెప్పాలి, చెప్పాలి సార్. నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా? చెప్పాలా అవసరం లేదా? చెప్పాలి, చెప్పాలి. మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా. మరి ఎల్లో మీడియా ఏంటి సార్, మీరే పోలీసుల మీద దౌర్జన్యం చేశారని రాశారు. పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే, ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? వాళ్ళు చుట్టాలి కాబట్టి ఆయన ఏం చేసినా ఆహా ఓహో అని రాసుకుంటారు సార్. నోటీస్ బాబు, ఎలా చేస్తావు? కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు, తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు. ఆల్రెడీ కేసు పెట్టారు కదా. పెట్టుకో, వి డోంట్ కేర్. మీరు కూడా ఎక్కడ తగ్గడం లేదు కదా, ఎందుకైనా మంచిది కూర్చుంది జాగ్రత్తగా ఉండండి. ఎల్లో మీడియా ఎలివేషన్లో చూస్తుంటే ఓజీ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుందని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే సార్. ఇంక మొదలెట్టండి. ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటంలా. చల్లకొచ్చి ముంత దాసరం ఎందుకు సార్, ఏదోలా మొదలెట్టండి. సరే, ఎలాగైనా సరే మొదలు పెట్టాలి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు కరెంట్ ఇచ్చారంట కదా, దాంతో మొదలెట్టండి. 17 కుటుంబాలకి 78 సంవత్సరాల తర్వాత అంటే కరెంట్ ఇచ్చాడంట. అది
పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారంటే చేసేస్తాడు అంతే. 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చినప్పుడు మహా టీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషన్ ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు రాజకీయాలకు సినిమాలకు తేడా ఏముంది సార్? రెండు కలిసిపోయాయి కదా. మీ మీడియా ఎలివేషన్స్ ఆపండి. ఎందుకు ఆపాలండి? ఎలివేషన్ ఆపి ఏం చేయమంటారు? వాస్తవాల్లోకి రండి. అంటే 17 కుటుంబాలకు కరెంటు బల్బులు ఇవ్వడం వాస్తవం కాదా? 17 కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి బల్బులు ఇచ్చేస్తే ఈ దేశాల్లో ఈ రాష్ట్రంలో ట్రైబల్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారంటే గొప్ప కదా. వెనకాల నుంచి మళ్ళీ మహర్షి సాంగులు. మరి ఎల్లో మీడియా అంటే అలాగే ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆపమన్నా కూడా వాళ్ళు భజన ఆపరు. అదిగో అక్కడ కేపాల్ గారు కాసుకుని కూకున్నారు. నమస్కారం సార్, ఇంక మొదలెట్టండి. 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి పెట్టడానికి డబ్బులు లేవట. మరి ఎందుకే సార్ అమ్మేస్తామంటున్నారు? ఈ దరిద్ర మొక్కలకి 5,000 కోట్లు పుట్టట్లేదా? ఏంటి సార్ అది దరిద్రపు మొక్కలా మాట్లాడుతున్నారు సార్ మీరు? హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి. అసలు హెలికాప్టర్లకు మెడికల్ కాలేజీలకు ఏంటి సార్ సంబంధం? ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట. అవునా? అంటే వాళ్ళకి హెలికాప్టర్లో తిరగడం మీరే అలవాటు చేశారనమాట. ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట. సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే అంటే ఇదే మరి. నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. అవును సార్, పోనకం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి ఆ ఇష్యూ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు సార్. సుగాలి 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 అని ఊడిపోయాడు. ఏది సుగాలి, ఏది న్యాయం? అది అటకెక్కించేశారుగా. పాదయాత్ర చేస్తా, రథయాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా, ఏ యాత్ర అయినా చేస్తా. చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అయ్యో పోనీ మీరే వెళ్ళి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వచ్చేయండి సార్, రాష్ట్రాన్ని కాపాడండి సార్. అమ్మా అయ్యా అయ్యా ఏమయ్యో ఉండవా? కొంచెం కషాయం చేసి అంట. అయ్యో చిన్నక్క ఏటైంది? చిచ్చర పిడిగిలా ఉండేదానివి ఇలా కాల్చేసిన సిచ్చుబుడ్లు అయిపోయేవి. ఏం చెప్పంటావన్నా, 2 రోజుల నుంచి నెత్తి నొచ్చిపోతుంది. తలనొప్ప. మళ్ళీ ఆ ఎల్లో మీడియా జాకీ వార్తలు ఏమైనా చూసావేటి? ఏమయ్యో ఉండవా? ఆ టేబుల్ మీద తలకు రాసుకునే మందు ఉంది, అది పట్టుకునిరా. సరే ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? ఏమన్నా టాబ్లెట్ వేసుకున్నావా? గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకున్నా? అదేడ్సనమ్మా, మందులు ఆడకపోతే ఎలా తగ్గుతుంది జ్వరం? ఎందుకు వచ్చిన రిస్కులే అన్నా. అదేంటది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి శిక్ష చేయించుకోవాలి కదా. డాక్టర్ దగ్గరకా? ఆడికి పోయేదేలే. ఇట్నే ఈయనైనా ముక్కుతా మూలుగుతా ఉంటా గానీ ఆడికి మాత్రం పోను. అరే అలా చిన్నపిల్ల మారం చేస్తే ఎలా చిన్నమ్మా? హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మందులు వాడకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? తగ్గకపోయినా పర్వాలే అన్నా, ఇట్నే ఉంటా. సరిపోయింది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? యా డాక్టర్ దానికి పోయేదేలే. మందులు వాడవా? ఏ మందులు వాడదేలే. ఎలా తయారయ్యేసినమ్మా? ఇంట్లోనే పడుకుంటే నీ జ్వరం, జలుబు, దగ్గు ఎలా తగ్గుతాయి చెప్పు? ఏందినా అట్ట బలవంతం చేస్తావు? ఉండు, మా బాబు గారిని అడుగుతా. ఎవరు? చంద్రబాబు గారా? ఆయన అడగడం వల్ల ఏంటి ఉపయోగం? సరే అడుగు. నమస్తే సార్, 2 రోజుల నుంచి తలనొప్పి, జలుబు, దగ్గుతో అల్లాడిపోతుండా. చాలా ఇబ్బంది అవుతుంది. జోగనేమో డాక్టర్ దానికి పో అంటున్నాడు. పొమ్మంటావా సార్? డాక్టర్లు సగం నాలెడ్జ్ అంటే ట్రీట్మెంట్ సరిగా చేయరా సార్? రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. మరి జోగనేమో డాక్టర్ దానికి పోకపోతే జ్వరం తగ్గదా అంటున్నాడు సార్. ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అయ్యో మరి ఎట్టా సార్? కనీసం డాక్టర్లు రాసిచ్చే మందులైనా వాడొచ్చునా? రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. జోగన్న ఇన్నావా? అందుకే నేను డాక్టర్ దగ్గరికి పోనంటా. నేను నీ తలకాయ బాబు గారు అలాగే చెప్తారు. ఆయన మాటలిని నువ్వు ఇలాగే ముక్కుతూ మూలుగుతూ ఇంట్లో కూకుంటే జ్వరం ఎక్కువైపోయి బాల్చి తన్నేస్తావు. ఆ తర్వాత మీ బావ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏ కొడైకెనాల్కో సిమ్లాకో హనీమూన్కో వెళ్ళిపోతాడు. అమ్మో మా బావ అట్టాంటోడే. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి పోతా. ఇది మరీ అన్యాయం అండి.
అక్కడక్కడ డాక్టర్లు కొందరు తేడాగా ఉంటే ఉండొచ్చు. అలాగని డాక్టర్లు అందరినీ అనుమానించడం అవమానించడం తప్పు కదా. ఏటో బాబు గారు ఎందుకు అలా మాట్లాడతారో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అర్థం కాదు. జూబ్లీ హిల్స్ ఫలితం జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నమస్కారం సార్. భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది. అవును సార్. ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి. వామ్మో, అయితే ముందు ముందు పెద్ద భూకంపమే వచ్చేది ఉందన్నమాట. ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది. మరి బీఆర్ఎస్ నాయకులకు ఏం చెప్తారు? శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. ఏంటది? హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. ఓకే. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. ఓకే. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయి కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు. మీరు కూడా అలాగే చూడండి సార్, సెల్లుకి సెల్లు అయిపోద్ది. జూబ్లీ హిల్స్ ఫలితం మీద కిషన్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి చూద్దాం. నమస్కారం సార్. ఈ ఎన్నికల ఫలితాలని మీరు ఎలా చూస్తారు సార్? ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అదేంటి సార్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి. నా జూబ్లీ హిల్స్ గురించి అడుగుతుంటే మీరు బీహార్ గురించి చెప్తారేంటి సార్? ఈ రోజు చాలా మంది కార్యకర్తలు అంటారు. ఏంటంటారు? రాహుల్ గాంధీ ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీకి డోకలేదు. రాహుల్ గాంధీ మీ స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుంటున్నారా ఏంటి? సరే సరే, జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటేసారని అనుకుంటున్నారా? ప్రభుత్వం అనుకూల ఓటు అనుకోను నేను. ఎందుకు అనుకోరు? ప్రభుత్వం ఏమైనా చేస్తా కదా అనుకూలం ఉండడానికి. మరి ఈ విజయం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా కొట్టేయాలా? వేసారు కదా సార్ ఓటు, కాంగ్రెస్ గెలిచింది కదా. మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ కారణంగా గెలిచాడు. అంతేనా? సరే సరే, అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఆ నేటి చెప్తారో ఇందాం. నమస్కారం సార్. ఈ ఫలితాల మీద మీరు ఏంటి చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీ బీహార్ లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి. మీరు కూడా జూబ్లీ హిల్స్ వదిలేసి బీహార్కి వెళ్ళిపోయారుగా. సరే సరే, ఇంకిప్పుడు మీ ప్రణాళిక ఏంటి సార్? ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేంటి చెప్తారు? పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసి. అవును, అయితే మీకేం సంబంధం? మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. 10 ఉప ఎన్నికలు అంటే అబ్బో ఇంకా రచ్చరచ్చగా. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత అపసూపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలాగైతే నేటి సార్ గెలిచారా లేదా? ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్తీలలో కూడా తిరిగిండు. తమ పార్టీని గెలిపించుకొని తిరిగారు, అందులో తప్పెట్టుంది. మరి 10 ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి. వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరినీ దించేస్తారు. రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరా గాంధీని, ఇంకా సోనియా గాంధీని అందరిని దించుతారేమో చూడాలి. వాళ్ళు ఎవరిని దించితే మీకు ఎందుకు సార్? మీరు ఇప్పటి నుండి గోడకు కొట్టిన బంతిలాగా ప్రజల్లోకి వెళ్ళండి. అదిగో అక్కడ బండి సంజయ్ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్. లాస్ట్ అవర్లో వచ్చి 6లు బాదినట్టు చివర్లో వచ్చి జోరుగా ప్రసారం చేసినా మీ పార్టీ ఓడిపోయింది. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. జూబ్లీ హిల్స్ లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అది ముందు చెప్పండి. నేను అడుగుతున్నా, మరి జూబ్లీస్ లో ఓటు చోరీ జరిగిందా జరగలేదా? రాహుల్ గాంధీ గారు కూడా అదే అంటున్నారు, ఓటు చోరీ జరిగిందని. రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్. అంతేనా? ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలని. రాహుల్ గాంధీని వదిలేసి తెలంగాణ గురించి చెప్పండి సార్. ప్రతిపక్ష నేత ఎవరు? ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? అది కూడా తెలీదా? కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిండా? వచ్చినా రాకున్నా ఇప్పటికైతే ఆయనే ప్రతిపక్ష నాయకుడు కదా. అవన్నీ పక్కన పెట్టండి. ముందు జూబ్లీ హిల్స్ లో మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా, ఎందుకని అంటారు? సార్ జూబ్లీస్ లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారం వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతం వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు సార్? ఇష్టమైన పైసలు పంచారు. ఎవరెవరు పంచారు? ఎంతెంత పంచారు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. ఓహో, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చారు సార్? బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. కేటీఆర్ గారు మళ్ళా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వస్తాం అంటున్నారు, విన్నారా? ఐరన్ లెగ్. ఐరన్ లెగ్ అదేంటి సార్? వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు ఆయన. దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. అన్ని ఆటాని ముక్కలు అన్నట్టు ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓడిపోయిన వాళ్ళు నైతిక విజయం మాదే అని కొండ బద్దలు కొట్టేశారు. గెలిచిన వాళ్ళు సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు. మరి ఎన్నికల ఫలితాలపై మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా చేసే విశ్లేషణ ఏంటో చూసేద్దాం.
మొదలెట్టేశాడు రా బాబు. త్రికాసానియా ఆపు, ఇంకా ఆపు. సత్తన్నా నీ డాన్స్ చూడలే. సారీ జోగన్న, గెలిచిన పార్టీ కార్యకర్తలు డాన్స్ చేస్తుంటే చూసి చూసి అట్టా అలవాటైపోయింది. సరే సరే, ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఎలా ఉందో చెప్పు. 3 పార్టీలు హ్యాపీగా ఉన్నాయన్న. 3 పార్టీలు హ్యాపీనా? అదేంటది? అవును జోగన్న, బీజేపీ వాళ్ళేమో స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు కదా వాళ్ళకి. జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినందుకు కాదు జోగన్న, బీహార్ లో గెలిచినందుకు. ఓహో, మరి బీహార్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అక్కడ సిత్తుగా ఓడిపోయింది కదా, దానికి ఎందుకు సంబరాలు? బీహార్ లో ఓడిపోయినందుకు కాదు జోగన్న, జూబ్లీ హిల్స్ లో గెలిచారుగా అందుకు. మరి బీఆర్ఎస్ సంగతి ఏంటి? వాళ్ళు కూడా లోపల లోపల సంతోషంగానే ఉండరు జోగన్న. వాళ్ళకెందుకు సంతోషం? జూబ్లీ హిల్స్ లో ఓడిపోయారు కదా వాళ్ళు. వాళ్ళు ఓడిపోయినందుకు కాదు జోగన్న, ఇక్కడేమో బీజేపీకి డిపాజిట్ రానందుకు, బీహార్ లో ఏమో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయినందుకు. ఏదో మలయాళం సినిమా చూస్తున్నట్టు ఉంది నాకు. నాకేటి అర్థం కావట్లేదు. పార్టీ సంగతి సరే త్రికాసానియా, మరి ఆ పార్టీ నాయకులు రియాక్షన్ ఏంటో చెప్పు ముందు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తమ ఓటమి మీద సమీక్షించుకుంటాం అన్నారు జోగన్న. అదేంటి, జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచాడు కదా, మళ్ళీ సమీక్షలు ఏంటి? అబ్బా, నీతో ఇదే తలనొప్పి జోగన్న. నేను చెప్పాను జూబ్లీ హిల్స్ గురించి కాదనా, బీహార్ లో రిజల్ట్ గురించే. ఓహో, మరి బండి సంజయ్ గోరెడ్డి అంటున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నాడు. ఆల్రెడీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కదా. ఆయన చెప్పింది బీహార్ గురించి కాదన్నా, తెలంగాణ గురించి. నీ దుంప తెగ, నా దుంప తెంచుతున్నావు కదా అన్నయ్య నీ విశ్లేషణలతోటి. వాళ్ళు చెప్పిందే కదా నేను చెప్తున్నానా, నేనేమన్నా కొత్తగా చెప్తున్నానా? సరే, ఇదంతా కాసేపు పక్కనెట్టి ఏపీలో రాజకీయాల పరిస్థితి ఏంటో చెప్పు. ఒకసారి చార్మినార్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్తా జోగన్న. చార్మినార్ దగ్గరకా? అక్కడికే ఎందుకు? అక్కడ బిర్యానీ చాలా బాగుంటదంట, నేను వెళ్ళి తినేసి వచ్చి చెప్తా. ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. బిర్యానీ తినడానికి ఓల్డ్ సిటీకి వెళ్ళాలా? నీకు తెలియదు జోగన్న, అక్కడికి వెళ్ళి బాబు గారి బ్రాండెడ్ బిర్యానీ తినొస్తా. కావాలంటే నీకు కూడా ఒక పార్సల్ తీసుకొస్తా. బాబు గారు బ్రాండెడ్ బిర్యానీనా? అది ఎప్పుడు ఇట్టారు? కొత్తగా పెట్టలేదనా, బాబు గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఎవరు చెప్పారు అని నువ్వు ఎలాగో అడగతావు కదా, అందుకే ముందే చెప్తున్నా, ఒకసారి అటు చూడు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. రాను ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ సాయి కూడా ఆయన అకౌంట్ లో వేసేసుకునేలా ఉన్నారు బాబు గారు. ఇందు జోగన్న, అక్కడ ఒక ఆయన ఇందాకటి నుంచి నా వైపే చూస్తున్నాడనా. ఎవరాళ్ళు? మొన్న మా ఇంటి పక్కన ఒక ఆయన నా ఎన్నికల్లో పోటీ చేస్తా గెలుస్తానా అన్నాడు. నీకేమి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని చెప్పి సర్వే చేసి మరీ చెప్పానన్నా. నువ్వు సర్వేలు కూడా చేస్తావేంటి? సర్వే లేదు, సమోసా లేదన్నా. నేను వాడికి కొద్దిగా బాకీ ఉండా, నువ్వు గెలవవు అంటే నా బాకీ తీర్చు అంటాడేమోనని గెలుస్తావు అని చెప్పాను. పోయి నామినేషన్ వేసాడన్నా. నువ్వు గెలుస్తావని చెప్పిన క్యాండిడేట్ పరిస్థితి ఏంటి? డిపాజిట్ సంగతి పక్కన పెట్టానా, వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, అయితే ఒకే ఓటు పడింది. వాళ్ళ భార్య ఉన్న ఆయన ఓటు వేరే వాళ్ళకి వేసాడు అంటావా, లేకపోతే ఇతనే ఆయన ఓటు కన్ఫ్యూజన్లో వేరే వాళ్ళకి వేసాడు అంటావా? చెప్పిన పని చెయ్యవు కానీ సర్వేలు చేస్తున్నావా? సర్వేలు వాళ్ళు ఇటే వస్తున్నారనా, వాళ్ళు వచ్చిగా నిన్ను అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పు, బీహార్లో రిపోర్టింగ్ పోయాడు ఇంకా రాలేదని చెప్పు, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి ఆఫీస్కి. తిరకాసు రిపోర్టింగ్ డీకోడ్ చేసుకోవాలంటే మినిమం డిగ్రీ అన్న చేసి ఉండాలి. మా నోటితో చాలా కష్టం అండి బాబు. ఇవ్వండి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.